సిపి సుమతి ఆపరేషన్ పోకిరాటిగా. సో నేను ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది వీడియో. మామూలు వైరల్ కావడం లేదు. స్థానిక పోలీసులకు తెలియకుండా సివిల్ డ్రెస్లో వెళ్ళిన ఆఫీసర్ 3:30 గంటల పాటు అక్కడే వస్తావా అంటూ పోకిరీల సతాయింపటిగా. సో ఇక్కడ ఎంత దారుణమైన విషయం అంటే మీకు చూపిస్తానండి. సో ఇక్కడ విషయం చూసుకుంటే సో ఏమో ఒక ఐపీఎస్ అధికారి సుమతి సో అర్ధరాత్రి దిల్సుఖ్ నగర్లో మెట్రో స్టేషన్ దగ్గర నిలబడ్డది. సో మెట్రో స్టేషన్ దగ్గర నిలబడితే అక్కడ ఉద్యోగులు అయితేంది, స్టూడెంట్స్ ఇంకా చాలామంది ఆమె కాడికి పోయి వస్తావా, నీ రేట్ ఎంత అని చెప్పి అందరూ అడగడం చూసిరా, అందరూ అడిగారట. సో దానికి ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నదట. సో కొంతమంది ఆకతాయి వాళ్ళు ఒక 5-10 మంది గుమిగూడి, ఏ ఆంటీ ఏంది మాట్లాడతలేవు, ఆంటీ ఏంది పోతున్నావు, కొంచెం అసౌకర్యంగా ఉందని చెప్పి ముందుకు నడుచుకుంటూ పోయిందట. ఏంటి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఏంటి సమాధానం చెప్పవా, మాతో వస్తావా, నీ రేట్ ఎంత చెప్పు అని చెప్పి ఆమె ఆకతాయిలు అక్కడ ఆమెని అడిగిరట. సో ఆమె 12:30 నుంచి 3:30 వరకు ఉంటే కూడా ఒక్క పెట్రోలింగ్ వాహనం కూడా రాలే. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆమె నిలబడ్డ ప్లేస్ అలాంటిది. మరి సో అక్కడ ప్లేస్ అలాంటిది. ఇక్కడ ఏమంటారు, ఆమె ఏమంటుంది, ఇలా కౌన్సిలింగ్ ఇచ్చిందట. అక్కడ మీ అమ్మో, మీ చెల్లో, మీ అక్కో, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఇట్లనే ప్రవర్తిస్తారా అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, ఇలాంటి పనులు చేయొద్దు, తప్పు అని చెప్పి, మీది మొదటి తప్పుగా క్షమిస్తున్నా అని చెప్పి 40 మందిని కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె పంపించేసిందట. సో ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ నిలబడ్డ ప్లేస్ కూడా అంటే మనకు గౌరవం ఉండాలంటే కూడా మనం ఎక్కడైతే ఏ ప్లేస్లో నిలబడుతున్నామో అలాంటి ప్లేస్లో కూడా ఇట్లనే ఉంటుంది మరి. సో ఇక్కడ విషయం ఏంది, ఇక్కడ ఫెయిల్ అయింది ఎవరా అంటే ఈ పోలీస్ యంత్రాంగం, ఈ పెట్రోలింగ్ యంత్రాంగం ఫెయిల్ అయింది. సో ఇక్కడ ఏంది, ఆకతాయాలు ఉంటారు ఇలాంటి ప్లేస్లో మరి పెట్రోలింగ్ భద్రత కల్పించాలి కదా. ఒక మహిళ ఒంటరిగా ఉంటే, నై రోడ్డు మీద ఒంటరిగా ఉంటే ఇక్కడ ఏమైపోయింది అంటే అదే చూపుతో చూస్తూ ఉన్నారు. ఆమె మరి ఎందుకు నిలబడ్డది ఏంది అనేది ఎవరు ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఆమె ఎవరు కూడా ఆమె దగ్గర పోయి, మరి మేడం మీరు ఎవరు, ఎందుకు నిలబడరు, ఎవరి కోసం వెయిట్ చేస్తురా, ఏమైంది అని మాత్రం ఎవరు అడగలే. అడిగింది ఒకటే ఒక మాట, నీ రేట్ ఎంత, నువ్వు వస్తావా, నైట్కి నీ రేట్ ఎంత, గంటకు నీ రేట్ ఎంత. సో ఇది మాత్రమే అడిగారు. ఇట్లా ఉన్నది సమాజం కూడా. సో ఇంతవరకు పెట్రోలింగ్ వాహనాలు కూడా రాలేదంటే ఎంత దారుణమో చూడండి. ఇంత దారుణమైన విషయం చూడండి. సో ఈ మేడ్చల్ మల్కాజ్గిరి సిపిగా బాధ్యతలు స్వీకరించింది. సో స్వీకరించగానే ఆపరేషన్ పోకిరి అని చెప్పి ఈమె దిల్సుఖ్ నగర్లో అర్ధరాత్రి వచ్చి ఆఖరికి పోలీసులు చెప్పిరట ఆమెకు, వద్దు మేడం అక్కడ ఆకతాయిలు ఉన్నారు, పోకిరి వాళ్ళు ఉన్నారు, నైట్ టైంలో రిస్క్ అని చెప్తే ఆమె వెంబడి ఇక సివిల్ డ్రెస్లో ఒక 3-4 వచ్చిరట. ఒక 3-4 వచ్చి దూరంగా ఉన్నారట. సో దూరంగా ఉన్నారు. సో ఇదండి జరిగింది. ఇంత దారుణంగా ఉన్నదన్నమాట. చూసుకుంటే తెల్లారి 3 అయ్యేదాకా రాని ఒక్క పెట్రోలింగ్ వెహికల్ అట. చూడండి, ఒక్క పెట్రోలింగ్ వెహికల్ రాలే. సో అక్కడ ఏంది పరిస్థితి, దొంగతనం అయినా సరే, ఎవరైనా కొట్టి పడేసినా సరే, ఎవరైనా కొట్టి చంపినా సరే, ఆ నడి రోడ్డు మీద ఎవరైనా రేప్ చేసినా సరే, అంటే అక్కడ ఒక పెట్రోలింగ్ వెహికల్ ఉండదు, పోలీసులు ఉండరు, సెక్యూరిటీ ఉండదు, ఏది ఉండదు. సో ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. మన హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో పోలీసులు పనితీరు ఇట్లా ఉన్నది. సిగ్గుచేటు కదా ఇది, ఇంత సిగ్గుచేటు. ఆ ప్రాంతంలో నిరంతరం గస్తీ పెంచాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చిందట. 40 మంది ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చింది. సో ఇది హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి ఒంటరిగా తిరిగే మహిళలు ఏ విధంగా వేధింపులకు గురవుతున్నారు, పోలీసుల నుంచి వారికి ఏ రకమైన రక్షణ ఉందో తెలుసుకోవడంతో పాటు పోకిరీల చేష్టలను చెక్ పెట్టడానికి మల్కాజ్గిరి కమిషనర్ సుమతి స్వయంగా రంగంలోకి దిగారు. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రోజే గత శుక్రవారం ఆమె ఆపరేషన్ పోకిరి చేపట్టారు. ఈ విషయం ఆలస్యంగా బయటపెట్టారు. యూనిఫామ్లో కాకుండా సివిల్ డ్రెస్లో సాధారణ మహిళ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా దిల్సుఖ్ నగర్ ఏరియాలో అర్ధరాత్రి 3:30 గంటల పాటు ఒంటరిగా నిల్చున్నారంటూ చూస్తున్నాం. సో ఇదండి. సో అక్కడ ఆమె నిలబడితే ఆమెను అట్లా వేధించారు అని చెప్పి ఆమె చెప్తా ఉన్నది. సో ఇక్కడ విషయం ఏంటంటే మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి కూడా మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అక్కడ ఆమె నిలబడ్డ ప్రాంతంలో ఏంటంటే కొంత అలాంటి వ్యాపారం చేసే వాళ్ళు నిలబడతారు కాబట్టి సో అక్కడ ఏమవుతుంది, సో మనం నిలబడే ప్లేస్ బట్టే వాళ్ళు మనల్ని నిర్ణయిస్తారు. సో అలా జరుగుతూ ఉంది. సో అక్కడ ఏమనుకోరు, ఆమె నిలబడ్డ ఆమె కూడా సో ఆమె ఏదో పుట్టకొట్టి కోసం వచ్చింది అనుకొని ఆమె ఎవరు ఏంది అనేది వాళ్ళకి అవసరం లేదు.
ఆమె పోలీస్ ఆఫీసరా ఇంకోట ఐపీఎస్ఆ ఇక ఏది ఆలోచించలే. వాళ్ళందరూ కూడా అంటే అక్కడ ఆ వచ్చిన పోకిరి వాళ్ళలో అందరూ కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, మద్యం తాగిన వాళ్ళే ఉన్నారట ఎక్కువగా. మద్యం సేవించి డ్రగ్స్ సేవించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, మత్తులో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో అది అలాంటి వాళ్ళు వచ్చి ఇక ఇలాంటి పనులు ఇక. సో ఇలాంటివి కొంత అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో అక్కడ పెట్రోలింగ్ నిర్వహించాలి. అదేవిధంగా అక్కడ ఎవరు నిలబడకుండా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇది సిపి సుమద్కి సంబంధించి